ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా బొమ్మెనపల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. సంజయ్ బస చేసిన ప్రాంతం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను నిలువరించారు. దీంతో బొమ్మనపల్లి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బండి సంజయ్ యాత్రను అడ్డుకుంటామని కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఎంపీ బండి సంజయ్. ఇట్లాంటి మాటలు మాట్లాడి మా మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ప్రభాకర్ అన్న ఇట్లా మాట్లాడు సరి అయింది కాదని ఖండిస్తూ ఆ మాటలు ఏ పార్టీ వాళ్ళ మీదనైనా ఎవరి మీదనైనా మాట్లాడొద్దని మేము హెచ్చరిస్తూ ఆయనే దాని మీద క్లారిఫై చెప్పేదాకా క్షమాపణ చెప్పేదాకా బొమ్మనపల్లి నుంచి బయటికి రానియం. మేము మహాత్మా గాంధీ ఏదైతే అహింసా పద్ధతులలో స్వాతంత్రం తీసుకొచ్చాడో ఆ పద్ధతులనే ఈ బొమ్మనపల్లి బార్డర్ మీద నలుదిక్కుల మేము బటాయిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినాకనే ఆయన బయటికి రావాలి, లేకపోతే మేము ఆయనతో మాట్లాడడానికైనా రెడీ. ఒక 5-6 అందరం పోతే ఆవేశాలు లొల్లిలు అయితే అనేటువంటి ఆలోచన పోలీసు చేస్తాను కావచ్చు, సమాజం చేస్తాను కావచ్చు. మాకు ఆవేశాలు అవసరం లేదు. ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడే ఇట్లా మాట్లాడితే వచ్చే నెల 12కు నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చే వరకు ఇంకేలాంటి ఉద్రేకాలను సృష్టిస్తాడు. పోయినసారి మరి హిందూయిజం మీద ఇట్లాంటి మాటలు మాట్లాడి లబ్ధి పొందిండు. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పాలంటే అస్సాం ముఖ్యమంత్రి బిషంత్ శర్మ అనేటైనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీకే పుట్టిన అనేటువంటి ఒక మాట కూడా 3-4 నెలల క్రితం జరగడం జరిగింది. మరి ప్రియాంక గాంధీని చూస్తే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఇందిరాగాంధీ లెక్క ఉన్నదంటారు. రాహుల్ గాంధీని చూస్తే రాజీవ్ గాంధీ లెక్క ఉంటా అంటారు. మరి ఇట్లాంటి మాటలు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీలో మాట్లాడు అలవాటైంది. ఇది ప్రజలలో కూడా మంచి సంకేతాలు. దీని మీద ప్రజలు మొత్తం ఆలోచించాలని, భారతదేశ ప్రజలను హిందూయిజం నమ్మే వాళ్ళం మనం అందరం కలిసి ఇలాంటి దుర్మార్గులను ఓడించాలని, ప్రజా జీవితంలోకి వెళ్ళి వాళ్ళ పక్క పెట్టాలని మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇట్లాంటి మాటలు మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై కేసు నమోదు చేయాలని హుస్నాబాద్ స్థానిక నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతల తీరుపై పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు, రాముని పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి నేను సభ్య సమాజాన్ని కోరుతామని అయ్యాల. జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కున్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు? చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం
భార్యకు మంగళసూత్రం కడతారు. అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు ఇటువంటి నాయకునికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇతర బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా 5 ఏళ్లలో నేనేం చేసిన, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతాయనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే, ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తున్నా. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్ర గడ్డబడతలేము. దాని పేరు శవం మీద పిల్లలు ఎరుకునే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ ఇక బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని కూడా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఉంది. ప్రతిభ, బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్ తో కాంగ్రెస్ నాయకులు భీష్మించి కూర్చున్నారు. నిరసన చేపట్టేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఉంది. బండి సంజయ్ ప్రజాహిత యాత్రను అడ్డుకుంటారనే ముందస్తుగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిభ, ఇదే విధంగా పలు జిల్లాలు కూడా ఫిర్యాదులు చేసినట్టు సమాచారం ఉంది. ప్రతిభ, ఈ వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, ఇది చేస్తే వాళ్ళు మాకు పర్సనల్ గా కలిసైనా మాకు 5గురికైనా వచ్చి మీరు క్షమాపణ చెప్పినా పర్లేదు, మేమందరం లేకపోతే అందరం మూకుమ్మడిగా మీ యాత్ర దగ్గరికి వచ్చేసి మీకు మేము అడ్డుకుంటామని చెప్పి కూడా వీళ్ళు భీష్మించి కూర్చున్నట్టు సమాచారం ఉంది. ప్రతిభ, రైట్ బాసిత్, థ్యాంక్ యూ.